హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం, సో ప్రతి వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మీకు అందరికీ తెలిసిందే, సో సైనిక్ స్కూల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అనేది మనకు ఉంది. దానికి సంబంధించిన 5th క్లాస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పోస్ట్ అనేది మనం ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్స్లో అలాగే ఛానల్స్లో మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే కాదు, మనకి ఎడ్యుకేషన్ సంబంధించి సో అప్ టు 5th క్లాస్ నుంచి సో 10th క్లాస్ వరకు పిల్లలకు సంబంధించిన ప్రతి ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఆ వాట్సాప్ గ్రూప్లో మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ పోస్ట్ అనేది మీరు చూడాలనుకున్నట్లయితే మన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే సో ప్రతి ఒక్క న్యూస్ కూడా మీకు ముందుగా తెలుస్తుంది అనమాట. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇది సెండ్ చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు సో ఈ సైనిక్ స్కూల్కి సంబంధించి డౌట్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చాలామంది ఏంటంటే సో ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో అడుగుతున్నారు అనమాట. సో లాస్ట్ డేట్ ఎప్పుడైనా చెప్పి అడుగుతున్నారు. సో నేను క్లియర్గా చెప్తున్నానండి. సో రేపు 1వ తేదీ ఏదైతే ఉంటుందో ఆ 1వ తేదీనే మనకి లాస్ట్ డేట్ అవుతుందన్నమాట. సో ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి సో ఫార్వర్డ్ చేయండి. తెలంగాణ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇంకో 1 డే ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ సైనిక్ స్కూల్ గురించి ఇప్పుడు మనం చెప్పుకునే ముందు ఇంకొక విషయం మీకు చెప్పాలండి. మన అన్నపూర్ణ అకాడమీ స్టార్ట్ చేసి సో ఈ మంత్కి మనకి 10 years అయితే కంప్లీట్ అవుతుంది. సో 10 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 10th యానివర్సరీ సందర్భంగా మనం మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ కోర్స్ ఉంటుందో రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన కోర్సెస్ కూడా అందులో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ మీకు తెలిసిందే కోర్సెస్ అనేది మనం లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కేవలం 4,999 రూపాయలు. ఓకేనా, సో 4,999 రూపాయలకి వాళ్ళకి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఓపెన్ కోర్స్ అలాగే ప్రొవైడ్ చేస్తాం అనమాట. అలాగే ఎవరైతే నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి కేవలం 3,999 రూపాయలకి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఉంటాయండి. సో ఎవరైనా కాల్ చేయాలంటే సో ఇక్కడ డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు కాల్ చేసి సో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉంటుందో హైదరాబాద్కి సంబంధించి సో దీని అండర్లో తెలంగాణ గవర్నమెంట్కి అండర్లో మనకి ఏంటంటే సో ఈ ఏదైతే రుక్మాపూర్ అనేది ఉందో రుక్మాపూర్ అనే సైనిక్ స్కూల్ అనేది మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఆల్రెడీ మనం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో సో సైనిక్ స్కూల్ రెగ్యులర్గా ఉండే సైనిక్ స్కూల్ దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటుంది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ సైనిక్ స్కూల్స్ అనేవి సో మొత్తం ఆల్ ఇండియా మొత్తం ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నా అన్నిటికీ కలిపి ఒక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినట్లయితే సో దానికి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకించి సో ఈ స్కూల్ మనకి నడిపిస్తుందో ఈ స్కూల్ అనేది మెయిన్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ కులానికి చెందిన విద్యార్థిని అనే పదం తీసేసేయండి. లేడీస్ అనేవాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో అదే డౌట్ అడుగుతారు కాబట్టి లేడీస్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈవెన్ మనం ఏదైతే సైనిక్ స్కూల్స్ నార్మల్ రెగ్యులర్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకున్నట్లయితే ఇక్కడ చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అట్ ద సేమ్ టైం మీ పిల్లలు 3rd క్లాస్ అండ్ 4th క్లాస్ చదువుతున్నా సరే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా మీరు ఏం చేస్తారంటే సో ఏది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను షార్ట్ అండ్ స్వీట్గా సో వీలైనంత తొందరగా వీడియో కంప్లీట్ చేయడానికి చూస్తాను. ఓకేనా, సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏదైతే ఈ రుక్మాపూర్ ఉంటుందో రుక్మాపూర్లో మనకి ఈ సైనిక్ స్కూల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో చాలామంది పేరెంట్స్ అనే వాళ్ళు అవుతారు స్కూల్ అనేది బాగుంటుందా లేదా అని చెప్పేసి అడుగుతారు. సో స్కూల్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే మీ పిల్లలు సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలి అని ఆలోచించుతున్నట్లయితే స్కూల్
స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు. చాలా మంచి స్కూల్ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయండి. 6th క్లాస్కి సంబంధించింది, అట్ దట్ సేమ్ టైం ఇంటర్మీడియట్కి సంబంధించిన 2 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట. సో రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్స్ చూసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మీ పిల్లల్ని ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ సంబంధించి సో పంపిద్దాం అనుకుంటున్నారో అటువంటి పిల్లలకి సో ఈ స్కూల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ స్కూల్కి సంబంధించి ఏమేమి మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ స్కూల్స్లో మనకి సో ఏం యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. సో పిల్లల్ని సో చదివించడం కోసం మనం జాయిన్ చేస్తున్నామా, సో వాటితో పాటు అదర్ యాక్టివిటీస్ ఏముంటాయి అంటే అనేది ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో అకాడమిక్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే సిబిఎస్ఈ సిలబస్ అనేది వీరికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీరికి కోచింగ్ అనమాట. యూపీఎస్సికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ ఎగ్జామినేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన కోర్సెస్ అనేవి ఇప్పటి నుంచే వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ఇది చాలా మంచి విషయం అనమాట. సో వన్స్ మీ పిల్లలు అనే వాళ్ళు స్కూల్స్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు యూపీఎస్ ఎగ్జామినేషన్స్ అలాగే ఎన్డీఏ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో రాయడానికి వాటి మీద ఒక మంచి అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి సో ఆ ఎగ్జామినేషన్స్ అనేవి క్రాక్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ముందు నుంచే వీళ్ళు ఇవైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. డిబేట్స్ అనేవి అక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి నలుగురు మధ్యలో మాట్లాడే సామర్థ్యం అయితే వస్తుంది అనమాట. ఈరోజు చూసుకున్నట్లయితే సో పిల్లలు వాళ్ళు డిగ్రీస్ అలా కంప్లీట్ చేసుకోగలుగుతున్నారు. ఎంఎస్సీ కంప్లీట్ చేసుకున్నా సరే ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే మాత్రం నలుగురు ముందు నిల్చొని మాట్లాడే పరిస్థితి అయితే లేదనమాట. సో అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించడం జరుగుతుంది. అలాగే క్విజ్ కాంపిటీషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే కాదండి. సో అదర్ ఎవరైతే ఎవరైతే మనకన్నా ముందుగా ఒక వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తితో మనం మాట్లాడే విధానం అనేది ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా క్లియర్గా నేర్పించడం అయితే జరుగుతుంది. యాజ్ యూజువల్గా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వాళ్ళు నేర్పించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. సెమినార్స్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ప్రాజెక్ట్ వర్క్స్ ఏ విధంగా చేయాలి, స్కిట్స్, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించడం అయితే జరుగుతుంది. అలాగే అవుట్డోర్ అనేది అలాగే సైనిక్ స్కూల్ కాబట్టి ఎన్డీఏ ఫోర్సెస్కి సంబంధించి పిల్లలు అనేవాళ్ళు ఇప్పటి నుంచి ఏ విధంగా తయారు చేయాలో అక్కడ ఉండే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. అట్ దట్ సేమ్ టైం గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ గేమ్స్ కూడా ఇక్కడ మనకి కొన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్సింగ్, రెజ్లింగ్, కరాటే, ఆర్చరీ, సైక్లింగ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఓకేనా. సో పిల్లలు ఏ స్పోర్ట్స్లో అనేది వాళ్ళు సో పట్టు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ప్రతిభ అనేది ఎక్కువగా ఉంటుందో వాటిని ఫోకస్ చేసి ఆ స్పోర్ట్స్లో వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా చూడటం అయితే జరుగుతుంది అనమాట. నిజంగా చూసుకున్నట్లయితే చాలా మంచి విషయం అండి. సో అందుకే నేను చాలా క్లియర్గా చెప్తాను, ఎవరైనా తెలంగాణలో విద్యార్థులు ఎవరైతే ఉన్నట్లయితే సో సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవ్వాలి, సో ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో మీరు ఏంటంటే ఎగ్జామినేషన్కి అనేది అటెండ్ అవ్వండి. ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మీరు సెలెక్ట్ అయినట్లయితే సో లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో క్లియర్గా మీకు చెప్తున్నానండి, 6th క్లాస్కి మనం టోటల్గా చూసుకున్నట్లయితే 80 సీట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో 80 సీట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 60 సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ బీసీ కేటగిరీకి సంబంధించి అందులో బీసీసీకి 2 సీట్స్ అనేవి ఇస్తారు, ఎస్టీ కేటగిరీకి 5 సీట్స్. అట్ దట్ సేమ్ టైం సో బీసీకి సంబంధించి సో టోటల్గా బీసీఏ, బీసీబీ, బీసీసీకి ఆల్రెడీ వాళ్ళు కేటాయించారు కాబట్టి బీసీటీ. సో వీళ్ళందరికీ కలిపి 10 సీట్స్ అనేవి వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2, ఓసీ అండ్ ఈబీసీకి సంబంధించి 1 సీట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో టోటల్గా 80 సీట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి సో మీరు ఎక్కువగా అప్లై చేసుకోండి అమ్మా. సో మీకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కాస్త
కష్టపడి చదివినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. కేవలం బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అమ్మాయిలకు ఉండదా అంటే నార్మల్ సైనిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మాయిలు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి తెలంగాణకు సంబంధించి రుక్మాపూర్ ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో ఆ సైనిక్ స్కూల్లో కేవలం అబ్బాయిలు మాత్రమే అందులో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. అమ్మాయిలు తీసుకునే అవకాశం అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మళ్ళీ ప్రత్యేకించి అడుగుతారనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అనే సో 2 స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయన్నమాట. స్టేజ్ 1లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టేజ్ 2లో చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్తో పాటు వీళ్ళకి మెడికల్ ఫిట్నెస్ సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో డ్రిల్లింగ్ సంబంధించి ఒక టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో స్టేజెస్ అన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్ళవలసి అనేది ఉంటుంది అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు 5th క్లాస్కి సంబంధించి అడ్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 11 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎప్పటికీ మనకి 2024 4/1 తేదీ కల్లా మనకి ఈ 11 years అనేది కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఏదైతే 1/4/2013 నుంచి 31/3/2015 మధ్యలో ఎవరైతే పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి, ఓకేనా? సో దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్గా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి సో ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఈ సర్టిఫికేట్స్ వాళ్ళు ముందుగా మనకి అడ్మిషన్ టైంలో అడగడం జరుగుతుంది. అలాగే అప్లై చేసే టైంలో కూడా మనకి కొన్ని సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అది ఎప్పుడు వస్తుంది మనకి 5th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్లో టీసీ అనేది ఇస్తారు. ఆ టీసీనే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనడం జరుగుతుంది అనమాట. స్టడీ సర్టిఫికేట్ అది కూడా మనకి 5th క్లాస్ మీ స్కూలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది. మార్క్ షీట్ అనేది కూడా మీకు ఏదైతే 5th క్లాస్ కంప్లీట్ అయిపోతుందో అది మీ స్కూల్లో అనేది ఇస్తారనమాట. ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర ఉంటుంది. పాస్పోర్ట్ సైజెస్ ఏవైతే ఉంటాయో పాస్పోర్ట్స్ అనే పిల్లాడికి సంబంధించి ఒక 5 ఫొటోస్ అనేవి ఉంచుకోవాల్సి ఉంది. అలాగే మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదా రేషన్ కార్డ్ అనేది ఉంది కదా. సో ఈ 2 కార్డ్స్లో ఏదో ఒక కార్డ్ అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉండవలసి ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇవి ఉన్నట్లయితే సో ఆ పిల్లలు సో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి అలాగే అడ్మిషన్ టైంలో కూడా మనకి ఈ సర్టిఫికేట్స్ అడుగుతారు కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోండి, ఓకేనా? సో అడ్మిషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే వెబ్సైట్ అనేది ఇవ్వటం జరుగుతుందో సో ఈ వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే సో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు 200 రూపీస్ ఉంటుందండి. సో 200 రూపీస్ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఇక్కడ మనకి ఫొటోస్ అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే అప్లై చేసేటప్పుడు జేపీజే ఫార్మాట్లో మ్యాక్సిమం ఉంచుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మనకి కేవలం 50 kilobytes కన్నా తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అలా ఉన్నట్లయితే మనకి సో అప్లై చేసేటప్పుడు మనకి సో ఆ వెబ్సైట్ అనేది మనకి తీసుకుంటుంది. ఆ ఫోటో అనేది ఆ సైజులో ఉండేటట్టు చూసుకోండి అన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏవైతే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 types ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టేజ్ 1లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 marks అనేది ఉంటుంది అనమాట. సో 100 marksకి ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళు సో సెకండ్ రౌండ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇందులో స్టేజ్ 2లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి ఫిజికల్ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫిజికల్ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి, స్క్రీనింగ్ టెస్ట్లో కూడా పాస్ అవ్వాలి. సో అప్పుడే మనం ఏంటంటే సో తర్వాత ఉండబోయే మెడికల్ టెస్ట్కి మనం వెళ్ళడం జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్లో 2 ఉంటాయి, ఫిట్ అయితే ఫిట్, అన్ఫిట్ అయితే అన్ఫిట్. ఫిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది, మీరు అన్ఫిట్ అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో స్టేజ్ 1లో మనకి 100 marks ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే ఇందులో మనకి మ్యాథ్స్ అండ్ జీకే, ఓకేనా? అండ్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైతే రీజనింగ్ ఉంటుందో దానికి సంబంధించి మనకి సో పేపర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 100 questions అనేవి మనకి రావడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 100 marks అనమాట. 150 minutes అయితే మనకి టైం అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. అంటే 2.5 hours అనేది ఎగ్జామినేషన్ మనం రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళని
సో 1:10 రేషియోలో పిల్లల్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో చాలా మంది మళ్ళీ అడుగుతారు, ఇందులో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉంటాయి ఏంటి అని చాలా మంది అడగడం అయితే జరుగుతుంది. సో మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ప్రత్యేకించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉండడం జరగదండి. సో సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఎలా చెప్తారు, ఇక్కడ కూడా అలా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1:10 రేషియోలో మనకి ఏంటంటే పిల్లల్ని అయితే వాళ్ళు స్క్రీనింగ్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే 10 మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థిని మాత్రమే సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్కి అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ కూడా వాళ్ళు ఏంటంటే 40% అనేది ఇచ్చారనమాట. సో 40% అనేది మినిమం మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. సో వాటికన్నా ముందుగా మనకి 1:10 రేషియో బేస్ చేసుకుని తీసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే స్టేజ్ 2 ఎగ్జామినేషన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో ఏదైతే ఉంటుందో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిటర్న్ డిస్క్రిప్షన్ లెవెల్లో మనకి ఏంటంటే సో ఒక ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. చాలా టఫ్గా ఉంటుంది ఆ ఏజ్ పిల్లలకి. సో చూసుకున్నట్లయితే కాస్త టఫ్గా ఉండే సిచ్యువేషన్ అనమాట. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే రన్నింగ్ సో 4 కిలోమీటర్స్ వితిన్ 20 మినిట్స్లో పిల్లలు అనే వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి అంటే డిగ్రీ కంప్లీట్ చేసుకొని సో ఎవరైతే పిల్లలు ఉంటారో అటువంటి పిల్లలకు కూడా ఇంత ఎక్కువ డిస్టెన్స్ అయితే ఇవ్వలేదండి, తీసేశారు. కాకపోతే ఇది ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారనే విషయం అయితే నాకు తెలియదు. సో 20 మినిట్స్లో 4 కిలోమీటర్స్ పిల్లలు పరిగెత్తాలంటే సో కొద్ది కష్టమైన విషయమే. సో కంప్లీట్ చేసిన వాళ్ళే తీసుకుంటారు, ఇది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. సో అక్కడ ఉండే పిల్లలందరూ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళే ఉంటారు. సో మీ పిల్లలు అనేవాళ్ళు సో ఖచ్చితంగా కంప్లీట్ చేయగలగాలి. సో కంప్లీట్ చేస్తేనే తీసుకుంటారు అనమాట. అలాగే పుషప్స్ అనేవి మనకి సో 15 తీయవలసి ఉంటుంది. సిటప్స్ అనేవి మనకి 20 తీయవలసి ఉంటుంది. సో చిన్అప్స్ అనేవి 3 అండ్ వెర్టికల్ రోప్స్ అనేవి 3 మీటర్స్ అనేవి మనకి విసరవాలి ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడే మనకి సో ఇందులో నుంచి వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇందులో ఎవరైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని ఫిట్ అని చెప్పి తీసుకుంటారు, కానీ వాళ్ళని ఏంటంటే అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేస్తారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఒక ఎగ్జామినేషన్ అనేది వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి మనకి ఇచ్చాడు. సో లాజికల్ రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ ఏది ఉంటుందో దానికి సంబంధించి 20 మార్క్స్ అనమాట. అంటే మనకి అర్థమెటిక్ సంబంధించి 20 మార్క్స్ అనేది అవటం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంప్రహెన్సివ్ ప్యాసేజ్, స్టోరీ రైటింగ్, రైటర్, కన్వర్జేషన్, పోస్టర్ మేకింగ్ ఏదో ఉందో వాటికి సంబంధించిన 20 మార్క్స్ అనేవి ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మనకి 20 మార్క్స్. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈవీఎస్ యాప్టిట్యూడ్ ఉంటుంది, దానికి సంబంధించి మనకి 20 మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ సైన్స్ సంబంధించి మనకి సో క్వశ్చన్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది అనమాట. అలాగే సోషల్ సైన్స్కి సంబంధించి మనకి 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా డిస్క్రిప్షన్ లెవెల్లో అయితే మనకు ఉంటుంది అనమాట. సో దానికి మనం ఏంటంటే సో ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. సో ప్రిపేర్ అయ్యి అందులో మనకి క్వాలిఫై అయినట్లయితే సో తర్వాత మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఓవరాల్ అనమాట. అయితే వాళ్ళు అక్కడ ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈ మొత్తం అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసుకుని వస్తారో ఆ పిల్లలకి సో ఫైనల్లీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఇంకేదైనా గ్రూప్ డిస్కషన్ కానీ సో ఇటువంటివి కండక్ట్ చేసి సో అక్కడ నుంచి పిల్లల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో లాస్ట్ అండ్ ఫైనల్ మనకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో మెడికల్ టెస్ట్లో ఎవరైతే అక్కడ మెడికల్ బోర్డు ద్వారా ఇవ్వబడిన కొన్ని పారామీటర్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫిట్ అని వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి. సో పాజ్ చేసుకుని చూసినట్లయితే మీకు క్లియర్గా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఒక 40-50 మినిట్స్ అయితే అయిపోతుంది. ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే అది వస్తుంది. సో మ్యాక్సిమం ఈ స్టేజ్లో ఉండే పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం ఉండవు అనమాట. సో సైట్ ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు చూసుకోండి జాగ్రత్తగా. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే పిల్లలకి వీటన్నిటితో పాటు హైట్ అండ్ వెయిట్ కూడా ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆ హైట్ అండ్ వెయిట్ మెజర్మెంట్స్ అనేవి అప్రాక్సిమేట్లీ వీటికి దగ్గరగా ఉండాలన్నమాట. ఓకేనా. సో 10 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో 10 ఇయర్స్ ఉన్న పిల్లలు 123 సెంటీమీటర్స్ ఉండి 23 కేజెస్ మాత్రమే ఉండాలి. ఓకేనా. సో పిల్లలు మరి దుబ్బుగా ఉంటే అక్కడ 40 ఏదైతే 4 కిలోమీటర్స్ ఉంటారో అది పరిగెత్తలేరు అనుకోండి. సో కాస్త లావుగా ఉండి సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోరు. అట్ ద సేమ్ టైం 11 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 127 సెంటీమీటర్స్ ఉండి
సో ఇక్కడ 24 kgs అనేది ఉండవలసి ఉంటుంది అనమాట. సో ఈ వెయిట్ అనేది మనం చూసుకున్నట్లయితే కాస్త రిలాక్సేషన్ ఏది ఉంటుందో ఇక్కడ వీడు ఇచ్చాడు 2 సెంటీమీటర్స్ అటు ఇటుగా ఉన్నా సరే పర్వాలేదు, అట్ దట్ సేమ్ టైం 1.5 kg అన్నాడు కానీ కాస్త పర్లేదు, ఓకేనా. సో అటు ఇటుగా ఉన్నా సరే తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. సో ఈ వెయిట్ అనేది సో ఖచ్చితంగా పిల్లాడికి సంబంధించి అనేది ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు మనం డేట్స్ చూసుకున్నట్లయితే సో అప్లికేషన్ అనేది మనకి ఇష్యూ చేసింది 20వ తేదీన చేయడం జరిగింది. సో ఎవరైతే మన అన్నపూర్ణ అకాడమీని ఫాలో అవుతూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఛానల్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకందరికీ కూడా ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్ ఎగ్జామినేషన్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎటువంటి న్యూస్ అయినా సరే సో ముందుగా అందులో మేము పోస్ట్ చేస్తాం, ఎందుకంటే వీడియో చేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి. సో ముందుగా అందులో పోస్ట్ చేస్తాం, మీరు చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నట్లయితే నవోదయ సైనిక్ స్కూల్ RMS వంటి ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము, సో మాకు వాటికి సంబంధించిన న్యూస్ అనేది ఎప్పటికప్పుడు తెలియాలి, ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూసెస్ అనేవి ఎప్పటికప్పుడు తెలియాలనుకునే పిల్లలందరూ కూడా సో జాయిన్ అవ్వండి, ఓకేనా. పేరెంట్స్ అనే వాళ్ళందరికీ చెప్తున్నాను, జాయిన్ అవ్వండి. సో అదేంటంటే మీకు చాలా యూజ్ అవుతుందండి, సో అది చాలా యూజ్ అవుతుంది. సో అది జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ సో 20వ తేదీ నుంచి మనకి సో 20న మనకి నోటిఫికేషన్ జరిగింది. సో అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే రేపేనండి. సో చాలా మంది కాల్స్ చేస్తున్నారు, సో వాళ్ళ కోసం వీడియో చేయడం జరిగింది అనమాట. సో రేపటితో మనకి లాస్ట్ డేట్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి 6వ తేదీన అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అని ఉంటుంది. 6వ తేదీన మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే సాటర్డే 10వ తేదీన మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎక్కువ టైం అయితే లేదండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1:10 రేషియో ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఆ తర్వాత ఇక్కడ వీళ్ళకి ఇంటిమేట్ చేస్తారనమాట ఆ డేట్స్ అనేవి. సో ఎప్పుడు ఏవి స్టేజ్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటనేది ఆ డేట్స్ ఇక్కడ ఏవైతే ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే రోల్ నెంబర్స్ అనేవి ఉంటాయో అప్లికేషన్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళకి ప్రత్యేకించి ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ డేట్స్లో ఆ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి కాబట్టి సో అప్పుడు మనకి సో పర్సనల్గా మీరు ఇచ్చిన మెయిల్ ఐడి కానీ లేకపోతే మీ ఫోన్ నెంబర్కి కానీ సో మెసేజెస్ అనేవి వస్తాయి, లేదా ఫోన్ కాల్స్ అయినా వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఆ డేట్స్లో వాళ్ళు ఆ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ మళ్ళీ అడగండి, సార్ ఇంతవరకు చెప్పారు కదా మళ్ళీ మా రోల్ నెంబర్స్ బేస్ చేసుకొని మాకు ఎప్పుడు వస్తుందంటే అది మాకు తెలియదు, ఎందుకంటే అది వాళ్ళు ఇంటర్నల్గా చేసేదనమాట. ఏ రోల్ నెంబర్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది సో మీకు రిజల్ట్స్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ రోల్ నెంబర్ నుంచి ఏ రోల్ నెంబర్కి ఏ డేట్ అనేది ఇస్తారో వాళ్ళే మీకు పర్సనల్గా వాళ్ళు కాల్ చేయడం కానీ లేకపోతే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో మీ మొబైల్ నెంబర్కి వాళ్ళు ఆ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. అది మాకు తెలియదు కాబట్టి సో మీ అది చెప్పలేం, ఏ రోల్ నెంబర్ నుంచి ఏ రోల్ నెంబర్కి వస్తుంది ఇదంతా కూడా మనం చెప్పడం సాధ్యం కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఏమైనా పెట్టినట్లయితే అది మేము మీకు ఇంటిమేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. అట్ దట్ సేమ్ టైం డిక్లరేషన్ అనేది సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత సో డిక్లరేషన్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడే మనకి అడ్మిషన్ డేట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి మీకు చెప్పడం జరిగిందో సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అరేంజ్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇది మనం చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా టోటల్గా ఇక్కడ మనకి సో ఉండవలసింది అనమాట. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు క్లియర్గా అది ఇవ్వడం జరిగింది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా 4 కిలోమీటర్స్ మనకి రన్నింగ్ చేయాలి, లేకపోతే పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సి అని చెప్పాను కదా, వాటన్నిటి కలిపి 25 మార్క్స్. అట్ దట్ సేమ్ టైం యాప్టిట్యూడ్ టెస్ట్ సెకండ్ స్క్రీన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి 100 మార్క్స్ అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి 25 మార్క్స్. అలాగే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి ఓన్లీ మెడికల్లీ ఫిట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఇక్కడ క్లియర్గా వాడు మెన్షన్ చేయడం అయితే జరిగింది, జాగ్రత్తగా చూసుకోండి. సో టోటల్గా మనకి 250 మార్కులు అనేవి ఉంటాయి అన్నమాట. సో 250 మార్కులకు గాను సో అందులో ఎవరైతే ఫస్ట్ ఈ 1:10 రేషియో ఉన్న వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన పిల్లల్లో మ్యాక్సిమం 50% మెంబర్స్ అనే వాళ్ళు మనకి ఏంటంటే సో క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుందండి. సో మీకు అందరికీ చెప్పాను కదా, ఎవరైతే తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇది మీకు చాలా 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 మంచి ఆపర్చునిటీ, ఓకేనా.
సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోద్దు, ఎందుకంటే అప్లై చేసుకునే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువ టైం అనేది ఇవ్వరు. ఏదైతే రిక్మాపూర్కి సంబంధించి సైనిక్ స్కూల్ నాకేంటి అర్థం కాదు కానీ, సో విత్ ఇన్ 1 monthలోనే అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ విత్ ఇన్ 15 daysలోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఎగ్జామినేషన్స్ కూడా వెంటనే అయిపోతుంటాయి. ఎప్పుడు అయిపోయాయో కూడా తెలియదు, అంత వేగంగా అయిపోతాయి. కాబట్టి సో మనమే కాస్త స్పీడ్గా ఉండాలి, ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎవరైనా ఇప్పుడు 3rd class కానీ 4th class ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మీరు సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయినట్లయితే సో దీని గురించి ఖచ్చితంగా మీరు ఈజీగా ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. అలాగే నవోదయ పిల్లలు కూడా సో రాయగలుగుతారు అనమాట. బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో పిల్లలందరికీ మళ్ళీ చెప్తున్నాను, సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో జాయిన్ అయినట్లయితే మంచి లైఫ్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా మంది ఇంకొక డౌట్ అనేది అడుగుతారు, సార్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఫీజు అనేది చూసుకున్నట్లయితే నార్మల్ సైనిక్ స్కూల్ మనకి 1,70,000 అలా ఫీజు పడుతుంది కదా, ఈ రిక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన ఫీజు అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు అడుగుతుంటారు అనమాట. స్టేట్ గవర్నమెంట్ అనేది దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫీజెస్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయండి. సో మ్యాక్సిమం ఉండకపోవచ్చు కూడా. సో ఇప్పటివరకు ఫీజెస్ అనేవి తీసుకున్నట్టు కానీ లేకపోతే ఫీజ్ స్ట్రక్చర్ కానీ వీళ్ళు ఎక్కడ కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఫీజు అనేది ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఫీజెస్ అనేవి ఏమైనా తీసుకునే అవకాశం ఉన్నట్లయితే దానికి సంబంధించిన వీడియో కూడా ఈ 1 or 2 daysలో అయితే మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంత ఫీజెస్ అనేవి ఉంటాయి, సో మినిమల్ ఫీజెస్ అనేవి ఎంతవరకు తీసుకోవడం జరుగుతుంది అనేది సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఎక్కువ మొత్తంలో ఉండదండి. సో మీకు అందరికీ తెలిసిందే, ఎస్సీ క్యాండిడేట్ ఎవరైతే మనకి గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు ఉంటారో అటువంటి పిల్లలకు కూడా ఒక ఆపర్చునిటీ అనేది ఉండాలి, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ అనేది అందుకోవాలి. ఇటువంటి స్కూల్స్లో వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుండాలనే ఆలోచనతో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా మంచి స్టెప్ ఇది. సో ఫీజెస్ అనేవి ఉండవు. సో మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా.